హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో ఏపీడిఎస్సి సైన్స్కి సంబంధించిన మోడల్ పేపర్ అయితే డిస్కస్ చేద్దాం. ఇందులో 30 బిట్స్ అయితే ఉన్నాయి, కంటెంట్ అండ్ మెథడాలజీకి సంబంధించిన బిట్స్. ఈ బిట్స్ అన్నీ కూడా ప్రీవియస్ డిఎస్సిలో వచ్చినటువంటి బిట్సే అండి. సో ఏపీడిఎస్సి సైన్స్కి సంబంధించింది 7th వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 4 కిలోగ్రాములు మరియు 9 కిలోగ్రాములు ద్రవ్యరాశులు గల 2 వస్తువులను భూమి నుండి ఒకే ఎత్తుకు ఎత్తినప్పుడు వాటి స్థితిశక్తుల నిష్పత్తి ఎంత? సో ఇక్కడ స్థితిశక్తుల నిష్పత్తి పొటెన్షియల్ ఎనర్జీ PE1 PE2. స్థితిశక్తికి ఫార్ములా mgh. సో ఇక్కడ m1gh m2g h2. సారీ అండి, హెచ్ అనేది ఈక్వల్ కాబట్టి సో ఇక్కడ హెచ్ తీసుకుంటాం. m1 మొదటి ద్రవ్యరాశి 4 kgs, ఇంకా g అనేది 10, హైట్ అనేది సేమ్ కాబట్టి ఇక్కడ m2 అంటే 9 kgs, g 10, హైట్ h. సో ఇక్కడ 10 క్యాన్సిల్ అవుతుంది, హెచ్ 2 ఈక్వలే కాబట్టి హెచ్ కూడా క్యాన్సిల్ అయిపోతాయి ఒకే ఎత్తు నుంచి కాబట్టి. సో ఇక్కడ మిగిలేది 4, 9. సో స్థితిశక్తుల నిష్పత్తి 4:9. ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ వన్, 6 అడుగుల పొడవు గల మనిషి ఒక దర్పణంలో తన పొడవును 2 అడుగుల పొడవైన నిటారు ప్రతిబింబంగా చూస్తే ఆ దర్పణం. ఆన్సర్ ఆప్షన్ 2 కుంభాకార దర్పణం. నెక్స్ట్ వన్, ఒక మూసి ఉన్న వలయంలో బల్బును బ్యాటరీకి కలుపగానే వెలుగుతుంది. అలాంటి 3 బల్బులను సమాంతరంగా అదే బ్యాటరీకి కలుపగా. ఆన్సర్ ఆప్షన్ 3 బల్బు వెలిగే తీవ్రతలో మార్పు అనేది ఉండదు. నెక్స్ట్ వన్, శుక్రగ్రహం గురించి కింది వాక్యాలలో సరికానిది. ఆన్సర్ ఆప్షన్ 1 ఇది సూర్యునికి అతి దగ్గరగా గల గ్రహం అనేది సరికాదు. శుక్రుడు అనేది కాంతివంతమైన గ్రహము, దీనికి స్వంత ఉపగ్రహాలు అనేవి లేవు. ఇది తూర్పు నుండి పడమరకు తిరుగుతుంది. నెక్స్ట్ వన్, C+O2 gives rise to CO2. ఈ రసాయన చర్యలో 3 గ్రాముల కార్బన్ పూర్తిగా దహనం చెందితే వెలువడిన కార్బన్ డైఆక్సైడ్ ద్రవ్యరాశి ఎంత? ఆన్సర్ ఆప్షన్ 3 11 గ్రాములు. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో సత్యమైన వాక్యం ఏమిటి? ఇందులో సత్యమైన వాక్యం ఆప్షన్ 3 ఆల్కలీలన్నీ క్షారాలే. ఇక్కడ సోడియం కార్బోనేట్ అనేది వాషింగ్ సోడా అవుతుంది, సోడియం బైకార్బోనేట్ అనేది బేకింగ్ సోడా. నెక్స్ట్ వన్, విక్షేపణ యానకం ద్రవము కాని కొల్లాయిడ్ రకము. విక్షేపణ యానకం ద్రవం కాని కొల్లాయిడ్ రకము. ఇక్కడ నురుగు, జల్ ఇవి 2 కూడా సరైనవే అండి. సో 3 and 4 2 కూడా కరెక్ట్ ఆన్సర్స్. నెక్స్ట్ వన్, బాష్పీభవనం అనే ప్రక్రియకు సంబంధించి సరికాని వాక్యం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ 2 బాష్పీభవనం స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది అనేది సరికాదు. మరుగుస్థానం అనేది స్థిర ఉష్ణోగ్రత వద్ద జరుగుతుంది, బాష్పీభవనం అనేది ఏ ఉష్ణోగ్రత వద్ద అయినా కూడా జరుగుతుంది. నెక్స్ట్ వన్, ఎథిలీన్ను మోనోమర్గా కలిగి ఉండని రెజిన్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 PVC. నెక్స్ట్ వన్, సరైన వాటిని A మరియు B నుండి ఎన్నుకొని కింది పట్టికను పూరించండి. విటమిన్లు
ఆ విటమిన్ లోపం వల్ల వచ్చేటువంటి వ్యాధులు అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ మొదటిది ఆస్కార్బిక్ ఆమ్లం. విటమిన్ సిని ఆస్కార్బిక్ ఆమ్లం అని పిలుస్తారు. విటమిన్ సి లోపం వల్ల వచ్చే వ్యాధి స్కర్వీ వ్యాధి. నెక్స్ట్ రికెట్స్ అనేది విటమిన్ డి లోపం వల్ల వస్తుంది. విటమిన్ డిని కాల్సిఫెరాల్ అని పిలుస్తారు. సో దీనికి ఆన్సర్ ఆప్షన్ 2. నెక్స్ట్ వన్, గడ్డి చామంతి పూల నుండి వెలికి తీయబడు ఆల్కలాయిడ్ ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 పైరిథ్రాయిడ్స్. నెక్స్ట్ వన్, శ్వాసక్రియ, హృదయ స్పందన, రక్తపీడనం వంటి చర్యలను నియంత్రించు మెదడులోని కేంద్రం ఏది? ఆన్సర్ ఆప్షన్ 1 మజ్జాముఖము. నెక్స్ట్ వన్, విత్తనాల సుప్తావస్థ ఫలాలు పక్వానికి రావడాన్ని ప్రోత్సహించు మొక్కల హార్మోన్లు వరుసగా. ఆన్సర్ ఆప్షన్ 3 విత్తనాల సుప్తావస్థ అబ్సిసిక్ ఆమ్లం ఫలాలు పక్వానికి రావడానికి తోడ్పడేటువంటి మొక్కల హార్మోను ఇథిలిన్. నెక్స్ట్ వన్, కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని సరిచేయునవి. కంటి కటకం యొక్క నాభ్యంతరాన్ని సరిచేసేవి. ఆప్షన్ 1 శైలికామయ కండరాలు, అవలంబిత లిగమెంట్లు. నెక్స్ట్ వన్, చీమలు ఆకు ముక్కలతో ఒక పాన్పు తయారు చేసి దానిపై ఈ జీవులను పెరగనిచ్చి వాటిని ఆహారంగా వినియోగిస్తాయి. ఆన్సర్ ఆప్షన్ 3 శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, ఈ క్రింది జంతువులు ద్విపార్శ్వ సౌష్ఠవము, శరీర కుహరం, వివృత రక్త ప్రసరణ వ్యవస్థలను కలిగి ఉంటాయి. ఆన్సర్ ఆప్షన్ 4 బొద్దింక, నత్త. నెక్స్ట్ వన్, క్యారెట్, బంగాళాదుంప, రణపాలలో శాఖీయ ప్రత్యుత్పత్తి వరుసగా ఈ భాగాల ద్వారా జరుగుతుంది. ఆన్సర్ ఆప్షన్ 4 క్యారెట్లో వేరు, బంగాళాదుంప కాండము, రణపాల పత్రము. నెక్స్ట్ వన్, ఈ సంయోజక కణజాలము కండరాలను ఎముకలకు అతికి ఉంచి కదలికలకు సహకరిస్తుంది. ఆన్సర్ ఆప్షన్ 3 స్నాయుబంధనం. దీన్నే టెండాన్ అని పిలుస్తారు. కండరాలకు ఎముకలను అతికించేది టెండాన్. నెక్స్ట్ వన్, కణచక్రంలోని ఎస్ దశలో ఈ మార్పులు జరుగును. ఆన్సర్ ఆప్షన్ 3 డిఎన్ఏ సంశ్లేషణ, క్రోమోజోమ్ల రెట్టింపు. నెక్స్ట్ వన్, సుబ్రహ్మణ్య చంద్రశేఖర్ ఈ రచనపై చేసిన సేవకు గాను నోబెల్ బహుమతి లభించింది. ఆన్సర్ ఆప్షన్ 3 కృష్ణ బిలాలు, బ్లాక్ హోల్స్. నెక్స్ట్ వన్, భావావేశ రంగము యొక్క ఒక లక్ష్యము. భావావేశ రంగానికి చెందినటువంటి లక్ష్యము ఆప్షన్ 4 వ్యవస్థాపనం. నెక్స్ట్ వన్, అయోడిన్ పరీక్ష ద్వారా ఆకులలో పిండి పదార్థం ఉనికిని కనుగొనుట అనే పాఠ్యాంశాన్ని బోధించుటకు ఉత్తమమైన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 3 ఉపన్యాస ప్రదర్శన పద్ధతి. తరగతి గదిలో ఉపాధ్యాయుడు వివిధ పొడవులు గల 3 సామాన్య లోలకాల యొక్క డోలన కాలమును కనుగొని తర్వాత సామాన్య లోలక సూత్రం పాఠాన్ని బోధించిన ఆ ఉపాధ్యాయుడు అనుసరించిన పద్ధతి ఏది? ఆన్సర్ ఆప్షన్ 2 ఆగమన పద్ధతి. నెక్స్ట్ వన్, ఎడ్గార్ డేల్ అనుభవాల శంకువులో అతి మూర్త దశలో ఉన్న అనుభవాలు ఏవి? ఆన్సర్ ఆప్షన్ 1 ప్రత్యక్ష ప్రయోజనాత్మక అనుభవాలు. నెక్స్ట్ వన్, ప్రక్షేపక ఉపకరణానికి ఉదాహరణ. ప్రక్షేపక ఉపకరణానికి ఉదాహరణ ఆప్షన్ 3
ఎపిడయాస్కోప్. నెక్స్ట్ వన్, ఒక సైన్స్ కిట్లో ఎబోనేట్ రాడ్లు, గాజు కడ్డీలు, పెళ్లి చర్మం, సిల్క్ గుడ్డ మొదలైన సామాగ్రి ఉన్నవి. ఈ కిట్ క్రింది పాఠాన్ని బోధించుటకు బాగా ఉపయోగపడుతుంది. ఆన్సర్ ఆప్షన్ 3, స్థావర విద్యుత్తు. నెక్స్ట్ వన్, తేమలేని జాడీలో ఉంచగల పదార్థములు. తేమలేని జాడీలో ఉంచగల పదార్థాలు. ఆప్షన్ 1, ఆర్ద్రాకర్షక పదార్థములు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో ఒకటి స్వీయ వివరణ సాధనము. ఇందులో స్వీయ వివరణ సాధనము. ఆప్షన్ 4, ఇంటర్వ్యూ. నెక్స్ట్ వన్, సహజ సామర్థ్య పరీక్షలు క్రింది మూల్యాంకన సాధన రకానికి చెందినవి. ఆన్సర్ ఆప్షన్ 1, పరిమాణాత్మక విధానాలు. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.